అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. విజయవాడలోని శాప్ కార్యాలయం ఎదుట అవుట్సోర్సింగ్ కోచ్లు చేస్తున్న ఆందోళనలపై స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పెండింగ్ జీతాలు చెల్లించేందుకు అంగీకారం, తక్షణమే దస్తరం పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మంత్రి ఆదేశాలతో తక్షణమే ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి చొరవతో ఆందోళనలను విరమించిన కోచ్లు. కానీ మాకు జీతాలు రాలేదని ధర్నా చేశారు. ధర్నా చేసే ముందు ప్రభుత్వం యొక్క అధికారంలో ఉన్న కనీసం ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి, అది తీసుకోలేదు. అందుకనే నేను మధ్యలో వచ్చాను. మీరు ప్రెస్ మాట్లాడుతున్నా నేను రావడానికి కారణం అదే. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా అధికారి అనుమతి లేకుండా ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ పబ్లిక్గా ధర్నాలు కానీ చేయకూడదు. అది చాలా తప్పు. అది మీ చిన్న జీవితానికే పడుతుంది. మీకు అర్థం కాదు, అనుభవం మీద చెప్తున్నాను. ఇంకొకటి, మీ జీతాల సంగతి మీకు రవికి తెలుసు. వచ్చాడు, చెప్పాను, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తుంది ఫైలు, రేపొద్దున్న మనకి సార్ చెప్పి మీరు అందరూ కలిస్తే సారిస్తారు. ఇప్పుడు కూడా ఫోన్ చేశారు. ఇప్పుడే జీతాల ఫైలు జీవో ఒక్కరోజు లేట్ అయినా లేదు, నేను జీవో ఇచ్చేస్తాను, 4 జీతాలు ఇచ్చేస్తానని చెప్పమని చెప్పారు మినిస్టర్ గారు స్వతహాగా. నాకు ఒక్కరోజు కూడా వద్దు, నా దగ్గర ఆ ఒక్కరోజు కూడా పంపించేస్తున్నాను అంటే ఆయన యొక్క ఉదారత అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అయితే మీరు ధర్నా చేయటం వలన అవ్వచ్చు. నాకు రేపొద్దున కూడా వద్దు, ఇవాళే ఇచ్చేయండి వాళ్ళకి జీతాలు, ఇవాళే పెట్టించండి అని నాకు వెంటనే మెసేజ్ పెట్టారు మా మినిస్టర్ గారు.